కొన్ని రోజుల నుండి డ్యూన్ మీద విపరీతమైన హైప్ తోటి ఏం చేయాలో తెలియక కొన్ని ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ పోస్టర్స్ అయితే మాత్రం రోజు ఇలా చేస్తూ కూర్చున్నాను అనమాట. సో మొత్తానికి అయితే మాత్రం బాడీ ఇక్కడ ఉంటున్నప్పటికీ ప్రాణం అంతా కూడా అరగేస్తున్నట్లు ఉంది. వాళ్ళకి నైట్ టైం విజన్స్ ఏ విధంగా వస్తున్నాయో ఆ టైంలోని మొత్తం అంతా కూడా డ్యూన్ విజన్స్ కొన్ని రోజుల నుండి. సో ఆ విధమైన హైప్ అయితే మాత్రం బాగా ఏర్పడింది పర్సనల్లీ నాకు డ్యూన్ 2 మీద. సో చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఆ డ్యూన్ 2 ఇవాళ వచ్చేసింది. సో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పే ముందు చాలా వరకు మూవీ లవర్స్ కి, డ్యూన్ ఫ్యాన్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా ఏ విధంగా ఈ డ్యూన్ 2 ఎంటర్టైన్ చేస్తుంది. మీరు డ్యూన్ 2 చూడాలంటే ఖచ్చితంగా డ్యూన్ పార్ట్ 1 చూడాలి. సో పార్ట్ 1 ఒకసారి చూసే ఈ ఫిల్మ్కి వెళ్ళండి. పార్ట్ 1 ఏమైనా డౌట్స్ ఉంటే అర్థం కాకపోతే మన ఛానల్లోని రీక్యాప్ వీడియో దాని మీద ఫుల్ క్లారిటీ మీద ఒక వీడియో చేశాను. సో అది చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది పార్ట్ 2 చూడడానికి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ పర్సనల్ ఫీలింగ్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నాకు ప్రెసెంట్ మోడర్న్ ఎరా హాలీవుడ్ కన్నా ఓల్డ్ హాలీవుడ్ ఎన్నో టైమ్స్ చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పట్లో వచ్చిన మెయిన్ స్ట్రీమ్ డ్రామా జానరాస్, గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ కానీ ప్రెసెంట్ జనరేషన్ లో రాకపోవడం, ఈవెన్ విఎఫ్ఎక్స్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ కూడా క్వాలిటీ లేని టైంలోనే ఒకప్పుడు వచ్చినవంతా కూడా ఎంతో థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. ప్రెజెంట్ జనరేషన్ లో కూడా కొన్ని ఆనిముత్యాలు వస్తాయి కమర్షియల్ జానరాస్ లోనే. ఓన్లీ పాప్కార్న్ ఎంటర్టైనర్స్ మాత్రమే కాకుండా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్తాయి. ఒక్కసారిగా వింటేజ్ క్లాసిక్ హాలీవుడ్ ఎరాని గుర్తు చేసి వెళ్తాయి అనమాట. సో అలాంటి ఆనిముత్యాలు కమర్షియల్ జానరాస్ లో వచ్చిన ఫిల్మ్స్ లోనే డ్యూన్ పార్ట్ 1 కూడా ఒకటనమాట. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిల్మ్ పార్ట్ 1. తమిళ లోని గ్రేటెస్ట్ సీక్వెల్ ఆఫ్ ఆల్ టైమ్ అని పెట్టడం తోటి చాలా మంది డౌట్ పడతారు, ఏంటి బ్రో ఆ రేంజ్ లో అనేస్తున్నాం అని చెప్పి. అఫ్ కోర్స్ ఈ జనరేషన్ కి అలాంటి ఒక గ్రేటెస్ట్ సీక్వెల్ ఈ డ్యూన్ 2 అని స్టార్టింగ్ లోనే ఎందుకు చెప్తున్నానంటే, అఫ్ కోర్స్ ఈ జనరేషన్ లో కూడా మనకి ఎగ్జాంపుల్ గా మొన్ననే అవతార్ 2 వచ్చింది. కాకపోతే అదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ నైట్ తీసుకున్నా అది ఆల్రెడీ ఒక కంప్లీట్ అయిన చాప్టర్ కి సీక్వెల్ లాగా మళ్ళీ ఇంకొక చాప్టర్ మొదలయ్యే విధంగా స్టోరీ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ డ్యూన్ ఆ విధంగా కాదు. స్టోరీని ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతున్న టైంలో మధ్యలోనే ఆపేయడం జరిగింది. సో నార్మల్ గా కంటిన్యూ అవుతున్న స్టోరీ అని మాత్రమే కాదు, ఆల్రెడీ పార్ట్ 1 తోటి ఒక సెన్సేషనల్ అచీవ్మెంట్, వరల్డ్ బిల్డింగ్, స్టోరీ టెల్లింగ్ ని డెనీ విల్నెవ్ గారు అందించారు. సో మళ్ళీ పార్ట్ 2 లో అదే రేంజ్ లోని మ్యాచ్ చేయడం అనేది అసాధ్యం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే సినీ హిస్టరీలోని ఎన్నో సీక్వెల్స్ ని మనం అలా చూసాం. కానీ పార్ట్ 1 ని మెయింటైన్ చేయడం మాత్రం, మ్యాచ్ చేయడం మాత్రమే కాదు, పార్ట్ 1 ని ఎన్నో వేస్ లోనే డామినేట్ చేసే లాంటి అవుట్పుట్ సెకండ్ పార్ట్ 2 కూడా ఆయన అందించారు. ఆయన సెట్ చేసిన హై స్టాండర్డ్స్ ని ఈజీగా మ్యాచ్ చేస్తూ, దాన్ని డామినేట్ చేస్తూ, ఆ స్టోరీ టెల్లింగ్ ని, వరల్డ్ బిల్డింగ్ ని బాగా ఎవాల్వ్ చేస్తూ వెళ్తుంటారు. ముఖ్యంగా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఫస్ట్ యాక్ట్ నుండి మిడిల్ యాక్ట్ అండ్ ఫైనల్ యాక్ట్ వచ్చేసరికి ఇక మనం కూడా లిసనాల్ గైబ్ అని చెప్పి దండం పెట్టేస్తాం అనమాట క్యారెక్టర్ కి. ఆ రేంజ్ డెవలప్మెంట్ ని చూపించారు. హ్యాన్స్ జిమ్మర్ గారి బీజం కూడా ఎన్నో లెవెల్స్ అలా డెవలప్ అవుతూ పెరుగుతూ పార్ట్ 1 ని డామినేట్ చేసే లాంటి వేస్ లోని చాలా అద్భుతమైన సౌండ్ ట్రాక్ ని ఈ ఫిల్మ్ తో అందించారు. ఖచ్చితంగా ఇంటర్స్టెల్లార్ తర్వాత ఆయన కెరీర్ లో బాగా గుర్తుండిపోయే బీజియం డ్యూన్ సౌండ్ ట్రాక్ అవుతుంది. మీకు పాసిబుల్ అయితే ఐమాక్స్ లేదంటే ఒక మంచి స్క్రీన్ రేషియో ఉండేలాంటి ఒక బిగ్ స్క్రీన్ లోని బిగ్ డాల్బీ అట్మాస్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండేలాంటి థియేటర్స్ ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ లోని మిమ్మల్ని డ్యూన్ వరల్డ్ కి బాగా ఇన్వాల్వ్ అయ్యేలాంటి ఇమ్మెన్స్ స్టోరీ టెల్లింగ్ తోటి ఆయన తీసుకెళ్తారనమాట. ఖచ్చితంగా నా లైఫ్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అని చెప్పి ఈజీగా చెప్పొచ్చు. దాంతో పాటు చాలా మూమెంట్స్ అయితే మాత్రం, ముఖ్యంగా మిడిల్ యాక్ట్ అండ్ ఫైనల్ యాక్ట్స్ లో అయితే మాత్రం ఆ ప్రొసీడింగ్స్ గానీ, ఆ సీన్స్ గానీ వన్ ఆఫ్ ది ఐకానిక్ మూమెంట్స్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ద సినీ హిస్టరీ అనే రేంజ్ లో ఉంటాయి అనమాట. నోలన్ గారు ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ తో ఎందుకు కంపేర్ చేశారో క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ నోలన్ గారు కూడా ఆయన తీసిన డార్క్ నైట్ కన్నా ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ ఏ గ్రేటెస్ట్ సీక్వెల్ ఆఫ్ ఆల్ టైమ్ గా భావిస్తారు. ఎందుకంటే ఆ స్టోరీ కంటిన్యూషన్ లో వచ్చిన ప్లాట్ ట్విస్ట్ అలాంటిది. సో ఈ ఫిల్మ్ లో కూడా అలాంటి ప్లాట్ ట్విస్ట్, ఒక సర్ప్రైజింగ్ మూమెంట్ ఉంటుంది. అది ఆల్రెడీ నాకు తెలుసు, కానీ అది స్క్రీన్ మీద చూపిస్తున్నప్పుడు కూడా టూన్ ఫీలింగ్ లేకుండా డెనీ విల్నెవ్ గారు ఇచ్చిన ఆ ఎలివేషన్స్ గానీ, ఆ ఇంపాక్ట్ గానీ నిజంగా స్టోరీ టెల్లింగ్ లోని చాలా మంది డైరెక్టర్స్ కి దీని ద్వారా ఎంతో స్టడీ చేసి నేర్చుకోవాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. డ్యూన్ మెస్సయా గురించి చాలా వరకు తెలిసిన వాళ్ళు అయితే మాత్రం థియేటర్స్ లోని కూస్ బంప్స్ తో పోతారని చెప్పాలి. నార్మల్ ఆడియన్స్ పరిస్థితి వేరే లెవెల్ కు వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు ఆయన బ్లేడ్ రన్నర్, అరైవల్ లాంటి ఎన్నో అద్భుతాలు తీశారు ఆయన కెరీర్ లోనే. సో ఈ ఫిల్మ్స్ కూడా అదే రేంజ్ లో ఓల్డ్ హాలీవుడ్ క్లాసిక్స్ మూమెంట్స్ ని బాగా గుర్తు చేస్తూ ఆ రేంజ్ ని మ్యాచ్ చేసే లాంటి అవుట్పుట్ హాలీవుడ్ లోని ఈ అప్ కమింగ్ జనరేషన్స్ లో కూడా మనకి జేమ్స్ కెమెరాన్, నోలన్ తర్వాత కూడా డెనీ విల్నెవ్ లాంటి ఒక ఆనిముత్యం హాలీవుడ్ లో ఉందని చెప్పి ఈ ఫిల్మ్ ఖచ్చితంగా చెప్తుంది. ఇక టిమోథీ చాలమత్ గురించి అయితే మాత్రం సినిమాలోని చాలా వరకు డైలాగ్స్ ఉంటాయి కదా, యాజ్ రిటన్ అని చెప్పి, అంటే రాస్తున్నట్టు జరుగుతుందని చెప్పి. ఎగ్జాక్ట్ గా ఈ టిమోథీ చాలమత్ ఈ పాల్ మెస్సయా క్యారెక్టర్ గురించే పుట్టాడా అన్నట్టు ఉంటుంది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. రెబెకా ఫెర్గసన్, లేడీ జెసికా గారి క్యారెక్టర్ స్కారీగా, క్యూరియస్ గా ఎక్కువగా రన్ అవుతుంది. దానికి సంబంధించిన మెయిన్ మూమెంట్స్ ఇంకా పార్ట్ 2 లోనే చూపించలేదు. సో ఇంకా స్టోరీలోని అసలైన మూమెంట్స్ రాబోతున్నాయి అనే హైప్ ఎక్కువగా పెంచింది. డేవ్ బటిస్టా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకాస్త ఎక్కువ సీన్స్ ఉంటే బాగుండు అనిపించింది. యాక్చువల్ గా చెప్పాలంటే జెండయా అండ్ దాంతోపాటు రిమైనెడ్ క్యారెక్టర్స్ లైక్ స్టీల్ గారు ఇవన్నీ కూడా నార్మల్ గా అనిపిస్తాయి. డెఫినెట్లీ చాలా సార్లు రిపీట్స్ వేయాల్సిన స్టఫ్ అనిపిస్తుంది. హ్యాన్స్ జిమ్మర్ గారి బీజియం గురించి నేను ముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ బాడీతో పాటు ఆత్మ కూడా షేక్ అవుతుంది అనమాట. ఆయన ఇచ్చిన ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ రిమైనెడ్ సినిమాటోగ్రఫీ గానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ గానీ, సెట్ డిజైనింగ్ గానీ, సౌండ్ మిక్సింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా చాలా కేటగిరీస్ లో ఈ ఫిల్మ్ ఆస్కార్స్ కి గట్టి కాంపిటీషన్ ఈ ఇయర్ లో కూడా చూపిస్తుంది. ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 9.75/10. ఈ ఫిల్మ్
ఫిలింలో కొన్ని మిస్టేక్స్ చూసానంటే చూసాను. ముందుగా ఏంటంటే ఆల్మోస్ట్ షో స్టార్ట్ అయ్యే టైంకి ఒక పావు గంట 20 నిమిషాల వరకు మోసం చేసి యాడ్స్ ట్రైలర్స్ ఏవో చూపించి చిరాకు తెప్పించారు. అదొక మైనస్ పాయింట్. నాకైతే చాలా ఇరిటేషన్ అనిపించింది. సెకండ్ ఏంటంటే ఫేడ్ తర్వాత ఆషన్ బట్లర్ గారి క్యారెక్టర్ గురించి చాలా ఎక్సైట్ అయ్యాను. ఇదివరకు విన్న ఆ రివ్యూస్ గానీ చూస్తున్నప్పుడు హెవీ హైప్ క్రియేట్ అయింది. కానీ ఫిలింలోని ఆ ఫేడ్ తర్వాత క్యారెక్టర్ కి కంప్లీట్ జస్టిఫికేషన్ జరగలేదు. ఇంకా బాగా యూజ్ చేసుకోవాల్సింది, స్క్రీన్ టైం పెంచాల్సింది. సో ఇలాంటి ఫీలింగ్ అయితే కనిపించింది మైనస్ పాయింట్లోనే. అండ్ ఫైనల్గా ఏంటంటే థర్డ్ యాక్ట్ పెట్టేసరికి అద్భుతమైన మూమెంట్స్, గ్రేట్ ఐకానిక్ మూమెంట్స్ పెట్టినప్పటికీ కొద్దిగా రష్ చేసిన ఫీలింగ్ ఇచ్చింది. అంటే ఇంకాస్త స్లోగా ఇంకా ఆ సీన్స్ని కూడా చూపించాల్సింది కదా, అది మధ్యలోనే పెట్టేసి అంత ఫాస్ట్గా రష్ చేయాల్సిన అవసరం ఏంటి, అదొక మైనస్ పాయింట్గా అనిపించింది ఫైనల్ యాక్ట్లో కొన్ని మూమెంట్స్. ఇవేమీ లేకపోయింటే 10/10 బల్లగుద్ది ఇచ్చేయచ్చు అనమాట ఫిల్మ్కి. అంటే ఆ ఫైనల్ యాక్ట్లోని గ్రేట్ ఐకానిక్ మూమెంట్స్ అయిన ఎంపరర్ సీన్స్ కానీ ఇవన్నిటి గురించి కూడా నేను చాలా ఈగర్లీ వెయిట్ చేశాను. వాటిని కాస్త రష్ చేసినట్టు అనిపించింది. కానీ డ్యూల్ సీన్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా ఇంటెన్స్ క్రియేట్ చేసింది. బట్ ఫేడ్ రాతోని ఇంకా ఎక్కువసేపు యూజ్ చేసుకోవాల్సింది అనే ఫీల్ లో ఉండిపోయింది అంతే. సో ఓవరాల్ గా మీకైతే నా రివ్యూ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక వీడియోలో సరిపోదు, ఆరెంజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు డ్యూరేషన్ సరిపోదు చెప్పాలంటే. సో నేను ఒక 5-6 సార్లు ఖచ్చితంగా మళ్ళీ థియేటర్స్ లో చూస్తే ఆ ప్రతి ఫ్రేమ్ ని కూడా ఆస్వాదించి సినిమాలో ఉన్న కంటెంట్ ని ఇంకా ఎక్కువ సార్లు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ మోడర్న్ ఎరాలోని ఇలాంటి గ్రేట్ ఐకానిక్ మాస్టర్ పీసెస్ లాంటి కమర్షియల్ జానర్స్ లోని ఆ ఓల్డ్ వింటేజ్ హాలీవుడ్ ని మ్యాచ్ చేసేలాంటి హాలీవుడ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను.